రాముడు కృష్ణుడు దేవుడు ఎన్నటికీ కాదు. వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులను దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. అదే మాదిగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ ని దేవుడు అంటారు, రాజశేఖర్ దేవుడు అంటే కూడా దేవుడు అంటారు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అంతే. నా దృష్టిలో వీళ్ళు దేవుళ్ళు ఎన్నటికీ కాదు. మనుషులు చంపిన వ్యక్తి ఎవరైనా దేవుడు ఎప్పటికీ కాదు. రాముడు కృష్ణుడు వీళ్ళంతా దేవతలంటే నేను ఒప్పుకోను. వాళ్ళకి దైవత్వం మనం ఆపాదించాం, వాళ్ళ గుళ్ళు కట్టాం. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాడు మాంసాహారం తిన్నారు. రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు, ఏం లోపం లేదు. రామాయణంలో స్పష్టంగా అందుకే సిగ్గుపడాల్సిన సంబంధం లేదు. దేవుడు మోసం తినడం రామ దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మనిషిని మరో ఆయన చెబుతున్నాడు, నువ్వే సౌకర్యం అని క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? రాముడు నేను దేవుడు ఆయన ఇప్పుడు డిక్లేర్ చేస్తాను. దేవుడు ఎప్పుడు ఒక్కడే. దేవుళ్ళు 10 మంది ఉండరు. దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. క్షరాత్మానా వీసతే దేవ ఏకః అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది. ఏకః ఒక్కడే ఉండును.